వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు స్వీట్ కార్న్ పకోడీ చేయటం ఎలా చూపిపోతాను. నేను స్వీట్ కార్న్ పకోడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూపిస్తాను. నేను ఇక్కడ ఫుల్ కప్ అంత నేను పెద్ద కప్పులో స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇక్కడ ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా ఒక 1/4 స్పూన్ అంత సోంపు, 1/4 స్పూన్ అంత జీలకర్ర, 1/4 స్పూన్ అంత గరం మసాలా, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, కొద్ది కరివేపాకు, కొత్తిమీర. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను అండి. పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను నేను. ఇది కారం లేని పచ్చిమిర్చి. మీరు కావాలంటే కారం పెట్టుకోండి, దీన్ని తగ్గించుకొని వేసుకోండి మీరు. నేను కారం ఇక్కడ వాడట్లేదు. సో రండి ఎలా చేయడం చూపిస్తాం. ఇప్పుడు మనం అయిందండి. ఇప్పుడు నేను ఇది స్వీట్ కార్న్ ఆల్రెడీ తీసుకున్నాను. దీన్ని కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పెట్టి ఒక్క కొద్ది రావాలి. ఇది వేడి నీళ్ళు నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు మీరు అట్లా ఉంచితే కూడా పర్వాలేదు. లేదంటే మీరు ఒక స్టవ్ మీద పెట్టి ఒక కొద్ది పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అది నేను స్టవ్ మీద పెట్టి ఒక కొద్ది పెట్టుకుంటున్నాను. అయిందండి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టి ఒక కొద్ది పెట్టుకున్నాను దీన్ని. ఇప్పుడు మనం దీన్ని 2గా డివైడ్ చేసుకోవాలండి. కానీ 2గా అవసరం లేదు. దీనికి ఒక 75% అంతా నేను మిక్సీ పట్టుకుంటాను. మిగతా కొద్దిగా అలాగే యాడ్ చేసుకుంటాను వాడకి. సో ఇది ఫిల్టర్ చేసుకుని నేను మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో ఇది పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకునేసాను. ఇప్పుడు ఇదన్నీ ఒక బౌల్ కలుపుకుందాం. బౌల్ కలుపుకుంటే ముందర ఫస్ట్ ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి, కొత్తిమీర, మనం ఆనియన్ ఒక బౌల్ వేసుకుని మంచిగా దాన్ని చేతి ఎంత ఫోర్స్గా అవుతుందో అంత ఫోర్స్గా అన్ని కలిపి బాగా బ్రష్ చేసి కలుపుకోండి. అది కారం అనేది మంచిగా ఆనియన్ ఎంత కోట్ అవుతాయి. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్ చేసి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను అన్ని కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను దీంట్లో. సో ఆల్రెడీ స్టవ్ మీద కూడా ఇంకొక కడాయి పెట్టి నేను ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పకోడీలాగా చిన్న చిన్న ముక్కలాగా వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని వేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇలా చిన్న చిన్నగా మీకు సైజ్ కావాలని చూసి వేసుకోండి. నేనైతే చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. సో ఇలాగే వేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను. సో వేడి క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.